Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Babs. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మీరందరూ అడిగినట్టు టీనేజర్స్ కి ఒక మంచి మేకప్ కిట్ అయితే చెప్పబోతున్నాను. నాకు తెలుసు మీ దగ్గర పాకెట్ మనీ అనేది తక్కువ ఉంటుందని చెప్పి, సో తక్కువ మనీలోనే మంచిగా పర్ఫామ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అఫోర్డబుల్ రేంజ్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ ని ట్రై చేశాను. సో అవి టీనేజర్స్ కి కూడా బాగా వర్క్ అవుతాయని అనిపించింది. సో అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ మనము మేకప్ అంటే మేకప్ మాత్రమే అప్లై చేసుకుంటే మనకు అంత ఫ్లాలెస్ బేస్ అనేది రాదు. సో స్కిన్ ప్రెప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మేకప్ వేసుకునే ముందు కూడా మనకి స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. సో మీరు నార్మల్గా చేసుకునే స్కిన్ కేర్ని చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను స్కిన్ ప్రెప్ పైన టీనేజర్స్ కోసం. ఖచ్చితంగా ఇచ్చింటాను, చెక్ చేయండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బేసిక్ స్కిన్ కేర్. ఈ స్కిన్ కేర్ని మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారంటే చాలు, ఎక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేయకండి. ప్రైమర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో అఫోర్డబుల్ రేంజ్లో ప్రైమర్స్ అంటే నాకు ఇన్సైట్ ప్రైమర్స్ బాగా నచ్చుతాయి అనమాట. సో ఇన్సైట్ నుంచి నేను 2 రికమెండేషన్స్ చెప్తాను. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ అలానే కాంబినేషన్ స్కిన్ టైప్ ఉంటే ఇన్సైట్ నుంచి 3-in-1 ప్రైమర్ ని ట్రై చేయండి. సో ఆయిల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసి మేకప్ ని కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఇన్సైట్ నుంచే ఇంకొక హైడ్రేటింగ్ ప్రైమర్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఫోటో నేను ఇక్కడ యాడ్ చేస్తాను, లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఒకవేళ ఇది నచ్చలేదు అంటే స్విస్ బ్యూటీ నుంచి మనకి ఈ మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ఉంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను. మీకు ఒకవేళ పోర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఏదైనా ఒక మంచి ప్రైమర్ చెప్పండి అంటే ఇన్సైట్ నుంచి పోర్ మినిమైజర్ ప్రైమర్ ఉందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ ని మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. ఇది మీకు ఒకవేళ నచ్చలేదంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ డ్రై లేదా నార్మల్ స్కిన్ అయితే ఇక్కడ ఇచ్చింటాను ఇన్సైట్ నుంచి ఆ ప్రైమర్ ని ట్రై చేయండి. సో ఈ 4 ప్రైమర్స్ అనేది అఫోర్డబుల్ గా ఉంటాయి, మేకప్ ని కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతాయి. ప్రైమర్ మనం ఎందుకు అప్లై చేసుకోవాలంటే మేకప్ ని లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది, అలానే పోర్స్ లోకి ఆ మేకప్ వెళ్ళిపోకుండా మనకు ఒక ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో ప్రైమర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి మేకప్ వేసుకునేటప్పుడు. మీరు ఒకవేళ బీబీ క్రీమ్స్ లేదా సీసీ క్రీమ్స్ యూజ్ చేస్తున్నారంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫౌండేషన్ లేదా కన్సీలర్ యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రైమర్ ని యూజ్ చేయండి. మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ మళ్ళీ వెతుక్కోవాలంటే అంత టైం కూడా ఉండకపోవచ్చు మేబీ టీనేజర్స్ కి. సో అంత రిస్క్ లేకుండా బేబీ క్రీమ్స్ లేదా సీసీ క్రీమ్స్ ని ట్రై చేయండి. బీబీ క్రీమ్ మీరు కావాలంటే పాండ్స్ నుంచి ఈ బీబీ క్రీమ్ ఉంది కదా, సో దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సీసీ క్రీమ్ కావాలంటే లాక్మీ నుంచి ఉంది, ఆ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. సో బీబీ క్రీమ్ లోనే మీకు కొంచెం ఎక్కువ కవరేజ్ కావాలి, మంచిగా పర్ఫామ్ చేసేది అంటే మార్స్ నుంచి ఈ బీబీ క్రీమ్ ని సజెస్ట్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ బీబీ క్రీమ్ లా కంటే ఫౌండేషన్ లా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ నా స్కిన్ టోన్ కి సిమిలర్ గా ఉంటారంటే 5 నా షేడ్ అనమాట, మీరు దీన్ని చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది, దీన్ని తప్పకుండా ట్రై చేయండి మాస్ నుంచి. లేదు మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు ఫౌండేషన్ పైన అంటే బిగినర్స్ కి మంచిగా పర్ఫామ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి ఈ ఫౌండేషన్ చాలా బాగుంటుంది అనమాట. డైలీ యూస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఒకవేళ ఇంకొంచెం బడ్జెట్ ఉందంటే ఫిట్మీ నుంచి చిన్న ప్యాక్ వచ్చి ఉంటుంది అనమాట, నేను స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఆ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. యాక్చువల్లీ నా దగ్గర ఉండాలి బట్ ఇప్పుడు కనిపించట్లేదు. పెద్ద బాటిల్ వచ్చేసి మనకి అరౌండ్ 300 to 500 ఉంటుంది, బట్ ఈ చిన్న ప్యాక్ వచ్చేసి మనకి 100 to 200 లోపలే ఉంటుంది. సో మన బడ్జెట్ లో ఉంటుందని చెప్పి ఈ చిన్న ప్యాకెట్ ని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్స్ నేను జస్ట్ 2 చెప్తాను. ఈ 2 చాలా బాగుంటాయి. ఇంకా వేరే కన్సీలర్స్ వేటి జోలికి వెళ్ళకండి, అస్సలు బాగుండట్లేదు అఫోర్డబుల్ రేంజ్ లో మంచి కన్సీలర్స్ అంటే. సో ఫస్ట్ వచ్చేసి మార్స్ క్యాన్సిల్ కన్సీలర్. సో ఈ కన్సీలర్ మనకి ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఒక హై ఎండ్ కన్సీలర్ లాగా పర్ఫామ్ చేస్తుంది. సో జస్ట్ ఈ ప్రోడక్టే మనం ఫేస్లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ అంతా నీట్గా కవర్ చేస్తుంది. తక్కువ ప్రోడక్ట్తో ఎక్కువ కవరేజ్ వస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ మేకప్ రెగ్యులర్గా వేసుకోరు అంటే జస్ట్ ఒక కన్సీలర్ పైన ఇన్వెస్ట్ చేయండి, ఫౌండేషన్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక కన్సీలర్తోనే మనం చాలా లుక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ నేను ఈ మేకప్ లుక్ కూడా కన్సీలర్ని యూజ్ చేసే చేసుకున్నాను. ఫౌండేషన్ మీరు డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంత ట్రెండ్ మారిపోయింది. మోస్ట్లీ క్లీన్ మేకప్స్ కానీ సటిల్ మేకప్ లుక్స్ పైన ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో క్లీన్ మేకప్ లుక్స్ కావాలి అంటే మనం కన్సీలర్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ మార్స్ నుంచి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే అది కొంచెం ఎక్కువ అనిపించింది అంటే స్విస్ బ్యూటీ నుంచి ఈ కన్సీలర్ ట్రై చేయండి. నా షేడ్ వచ్చేసి ఇందులో 4 మీడియం బేజ్ అండ్ మాస్లో వచ్చేసి 05 అనమాట. సో నా స్కిన్ టోన్కి సిమిలర్గా ఉంటారంటే ట్రై చేయొచ్చు. ఈ కన్సీలర్ కూడా అంతే, మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కొంచెం ప్రోడక్ట్తోనే మంచి కవరేజ్ ఇస్తుంది. అండ్ ఈవెన్ ఇది మనకి చాలా వైరల్ అయింది, ఇంటర్నెట్ మొత్తం ఈ కన్సీలరే హల్చల్ చేసింది అనమాట, అంత బాగుంటుంది.
అఫోర్డబుల్ అయిన ఒక హై ఎండ్ కన్సీలర్ లాగా వర్కౌట్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇలా బేస్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం ఇలాంటివి ఏవి ఇష్టం లేదు అంటే కాంపాక్ట్ పౌడర్స్ పైన ఇన్వెస్ట్ చేయండి. కాంపాక్ట్ పౌడర్స్ అఫోర్డబుల్ రేంజ్ లో ఏవి అంటే బెస్ట్ ఫస్ట్ నేను వచ్చేసి ఫిట్మీ నుంచి ఈ కాంపాక్ట్ పౌడర్ ని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ ని ట్రై చేశాను. మేబ్లిన్ ఫిట్మీ పౌడర్ మాత్రం ద బెస్ట్ పౌడర్ కాంపాక్ట్ లో. సో నా షేడ్ వచ్చేసి ఇందులో 230 తీసుకున్నాను అనమాట. సో ఫౌండేషన్ లో కూడా నా షేడ్ 230నే ఉంటుంది. మీరు ఒకవేళ నా షేడ్ కి సిమిలర్ గా ఉంటే యూ కెన్ ట్రై దిస్ షేడ్. సో ఇది చాలా బాగుంటుంది మేబ్లిన్ నుంచి. ఆ తర్వాత ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కూడా కావాలి అంటే షుగర్ పాప్ నుంచి ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలానే యూజ్ చేశాను. సో ఆల్మోస్ట్ ఇక ప్యానెల్ కి టచ్ అవుతుంది నా కాంపాక్ట్ పౌడర్ అనేది, అంత యూజ్ చేశాను అనమాట. సో కాంపాక్ట్ పౌడర్స్ నుంచి మీరు ఈ 2 ప్రోడక్ట్స్ లో ఏది నచ్చితే దాన్ని ఇన్వెస్ట్ చేసి తీసుకోండి. సో ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ప్రోడక్ట్ బాగుంటుంది. మీ బడ్జెట్కి ఏది అనుకూలంగా ఉంది, మీకు ఏ బ్రాండ్ నచ్చుతుంది, ఏ బ్రాండ్ నుంచి ప్రోడక్ట్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి అని మీరు కూడా ఒకసారి చూసి తీసుకోండి. కమెంట్స్లో ఒక విషయం చెప్పండి, లైక్ ఈ ప్రోడక్ట్స్ అంతా యూజ్ చేసి ఒక మేకప్ లుక్ క్రియేట్ చేయమంటారా లేదా అని చెప్పి. ఒకవేళ చేయమంటే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ప్రోడక్ట్స్ చెప్తే సరిపోదు, చాలా మందికి ఈ ప్రోడక్ట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనిపించింది. సో మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ పైన వీడియో కావాలి అంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. మస్కారాస్ గురించి మాట్లాడుకోవాలంటే స్విస్ బ్యూటీ నుంచి ఈ మస్కారా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. లాషెస్ ని సపరేట్ చేసి లెంత్ చేసి వాల్యూమ్ ని కూడా ఇస్తుంది. అఫోర్డబుల్ రేంజ్ లో బెస్ట్ మస్కారా ఇది. ఆ తర్వాత ఫేసెస్ కెనడా నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఐస్ అనే మస్కారా కూడా బాగుంటుంది. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఆ మస్కారాని అప్లై చేసుకున్నాను. లాషెస్ ని సపరేట్ చేసి మంచిగా వాల్యూమ్, అంటే మరీ అంత వాల్యూమ్ ప్రొవైడ్ చేసి లెన్స్ చేయదు, నార్మల్ గా ఈ ప్రైస్ పాయింట్ కి ఇది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఆ తర్వాత బ్లషెస్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి చాలా బాగుంటాయి. సో ఫస్ట్ నా రికమెండేషన్ వచ్చేసి క్రీమీ టప్ బ్లష్. ఈ బ్లష్ ని ట్రై చేయండి, చాలా క్రీమీగా ఉంటుంది, బాగా బ్లెండ్ అవుతుంది స్కిన్ లోకి, అలా బ్లెండ్ అయిపోతుంది అంతే, చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత స్విస్ బ్యూటీ నుంచే మళ్ళీ ఈ బ్లష్ స్టిక్ అనమాట. ఇందులో మనకి బ్లష్ ఉంటుంది, అలానే లైట్ గా గ్లిటర్స్ కూడా ఉంటాయి అనమాట. సో దట్ మనము హైలైటర్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ యొక్క బ్లష్ తీసుకున్నారంటే మీకు బ్లష్ లానే ఉంటుంది, అలానే హైలైటర్ లా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇన్సైట్ నుంచి ఈ హైలైటర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సటిల్ గ్లో అనేది ఉంటుంది అనమాట, మరీ అంత హెవీగా కనిపించదు, చాలా న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. నా ఫేవరెట్ ఇది. జస్ట్ 99 రూపీస్కి బెస్ట్ హైలైటర్ ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఐషాడో ప్యాలెట్స్ అఫోర్డబుల్ రేంజ్ నుంచి అంటే నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఒకటే స్విస్ బ్యూటీ నుంచి. ఫస్ట్ నా రికమెండేషన్ వచ్చేసి ఈ ప్యాలెట్ అనమాట. నేను ఇక్కడ చూపిస్తాను, ఇది మ్యాట్ షేడ్స్ ఎంత పిగ్మెంటెడ్ గా ఉన్నాయి చూడండి. అండ్ అలానే మనకి షిమ్మర్ ఒకటే వస్తుంది ఇందులో. షిమ్మర్ షేడ్స్ కూడా మనకి చాలా పిగ్మెంటెడ్ గా ఉంటాయి అనమాట. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అని చెప్తాను, బాగుంటుంది. సో ఈ ప్యాలెట్ లో మనకి ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో ఈ రేంజ్ నుంచి మీరు ఏ ఐషాడో ప్యాలెట్ తీసుకున్నా బాగుంటుంది. అలానే నా మోస్ట్ యూజ్డ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్యాలెట్ వచ్చేసి ఈ డ్యువల్ పాస్పోర్ట్ ఐషాడో ప్యాలెట్ అనమాట. సో ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసిన షేడ్ వచ్చేసి ఈ షేడ్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇదొక్కటే ఐలిడ్స్ పైన అప్లై చేసుకున్నాను. చూడ్డానికి ఎంత న్యాచురల్ గా ఉంది చూడండి, ఏదో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేను అప్లై చేసుకున్నట్టు ఉంది. బట్ నేను ఈ ఒక్క షేడ్ నే ఐలిడ్ మొత్తం అప్లై చేసుకున్నాను. తప్పకుండా ఈ ఐషాడో ప్యాలెట్ ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం కలర్స్ కావాలి అని అనుకుంటున్నారంటే ఐషాడో ప్యాలెట్ మళ్ళీ స్విస్ బ్యూటీ నుంచి 24/7 పాస్పోర్ట్ ఐషాడో ప్యాలెట్. ఇందులో చూడండి, లైక్ మనకి పర్పుల్ ఉంటుంది, టీల్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది, గోల్డ్ షిమ్మర్ ఉంటుంది, షాంపెయిన్ షేడ్ ఉంటుంది, సిల్వర్ షేడ్ ఉంటుంది, లావెండర్ షేడ్ ఉంటుంది, బర్nt ఆరెంజ్ షిమ్మర్ అనేది ఉంటుంది. సో మనకి టోటల్ గా మనకి 4 షిమ్మర్స్ వస్తాయి, 7 మ్యాట్ షేడ్స్ వస్తాయి. సో ఈ యొక్క ప్యాలెట్ బిగినర్స్ కి బెస్ట్ అని చెప్తాను. టీనేజర్స్ కి ఈ ప్యాలెట్ చాలా బాగుంటుంది. కలర్ఫుల్ గా కావాలి అని అనుకుంటున్నారంటే ఈ బేసిక్ షేడ్స్ చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్స్. సో ఐలైనర్స్ మోస్ట్లీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. నేను రికమెండ్ చేసే ఐలైనర్ వచ్చేసి మేబ్లిన్ నుంచి కొలాసెల్ బోల్డ్ లైనర్. ఇది చాలా బాగుంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది, అండ్ మనం అప్లై చేసుకున్నామంటే కొంచెం సేపు అంతా డ్రై అయిపోయి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ షుగర్ పాప్ నుంచి సేమ్ దీని డ్యూప్ లాగే ఉంటుంది అనమాట. ఈ ఐలైనర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ లాక్మీ నుంచి ఐకానిక్ ఐలైనర్, ఇది కూడా బాగుంటుంది. సో ఈ మూడింటి నుంచి మీరు ఏది కావాలంటే దాన్ని ట్రై చేయొచ్చు. ఈవెన్ లాక్మీ నుంచి మనకి చిన్న బాటిల్ లాగా ఉంటుంది కదా, సో ఇక్కడ పిక్చర్ ని యాడ్ చేస్తాను.
చేస్తాను. ఆ ఐలైనర్ కూడా మనకి బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బేస్ ప్రోడక్ట్ ని మనం బ్లెండ్ చేసుకోవడానికి బ్రషెస్ అన్నా ఉండాలి, లేదా బ్యూటీ బ్లెండర్ అన్నా ఉండాలి కదా. బ్రషెస్ మనకి మోస్ట్లీ కాస్ట్లీగా ఉంటాయి. మంచి బ్రషెస్ పైన ఇన్వెస్ట్ చేయాలి అంటే మంచి ప్రైస్ లోనే దొరికే ఒక బ్యూటీ బ్లెండర్ ఉంది. సో షుగర్ పాప్ నుంచి ఈ బ్యూటీ బ్లెండర్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఇలా పైన ఓవల్ షేప్ లో ఉంటుంది. సో దట్ మనము ఇక్కడ ఇన్నర్ కార్నర్ వరకు మనం ప్రోడక్ట్ ని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇటు పక్క కూడా మనకి ఇలా ఫ్లాట్ గా ఉండడం వల్ల బేస్ ప్రోడక్ట్ ని ఇటు సైడ్ మనం ఇలా బాగా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది, షుగర్ పాప్ నుంచి బ్యూటీ బ్లెండర్. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఆఫ్ కోర్స్ అందరికి కాటిక నచ్చుతుంది కదా. సో కాటిక మీరు చూస్తున్నారంటే మేబిలిన్ నుంచి అన్నా ట్రై చేయొచ్చు, లేదా లాక్మే నుంచి ఈ 2 ప్రోడక్ట్స్ ని ఏదో మీకు నచ్చితే అది ట్రై చేయండి. బట్ నేను వచ్చేసి ఈ మేబిలిన్ ప్రోడక్ట్ ని ట్రై చేయమంటాను, ఎందుకంటే ఇది కొంచెం మనకి ఎక్కువ పిగ్మెంటెడ్ గా ఉంటుంది, అలానే లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది అన్నమాట. సో మీరు కావాలంటే ఈ మేబిలిన్ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ లిప్స్టిక్స్ నచ్చవు అంటే ఈ లిప్ బామ్స్ ని ట్రై చేయండి. ఇది మనకు కొంచెం టింట్ వచ్చి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మార్స్ నుంచి వాటర్ మెలన్ లిప్ బామ్. ఇది చాలా న్యాచురల్ టింట్ అనేది ఇస్తుంది మనకి. సో ఇలా ఉంటుంది అనమాట. లిప్స్ పైన అప్లై చేసుకున్నా బాగుంటుంది, న్యాచురల్ ఫినిష్ వస్తుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే కాలేజ్ వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను లిప్ బామ్స్ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను. మీకు ఒకవేళ లిప్ బామ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కార్డ్స్ లో ఇచ్చింటాను, చెక్ చేయొచ్చు. ఆఫ్ ద టీనేజర్స్ కి లిప్స్టిక్స్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. బడ్జెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయో లేదో అన్న డౌట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్సైట్ నుంచి ఈ లిప్స్టిక్ ని, నాన్ ట్రాన్స్ఫర్ లిప్స్టిక్ అనమాట ఇది. సో ఈ షేడ్ చాలా డార్క్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ డార్క్ షేడ్స్ నచ్చవు అంటే న్యూడ్ షేడ్స్ కూడా ఉంటాయి. సో న్యూడ్ షేడ్స్ ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్సైట్ ఈ లిప్స్టిక్ ఏంటంటే ఒకసారి లిప్స్ పైన డ్రై అయిపోయిందంటే ట్రాన్స్ఫర్ అస్సలు అవ్వదు. కాస్ట్ కూడా అరౌండ్ 99 అలా ఉంటుంది. సో తప్పకుండా హైలీ రికమెండ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి లిప్ టింట్ అనేది ఉందన్నమాట. సో సేమ్ ఇలానే ప్యాకేజింగ్ ఉంటుంది, ఇది లిప్ టింట్ కాదు, సేమ్ ఇలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. నాకు ఆ ప్రోడక్ట్ కనిపించట్లేదు. ఆ లిప్ టింట్ ఏంటంటే మీరు అప్లై చేసుకున్నారంటే లిప్ పైన ట్రాన్స్ఫర్ అవ్వదు, చాలా న్యాచురల్ ఫినిష్ కూడా ఇస్తుంది. సో మీరు కావాలంటే ఆ ప్రోడక్ట్ ని ట్రై చేయొచ్చు. లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి, అలానే కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎవరో నాకు కమెంట్స్ లో కూడా అడిగారు, లైక్ కమెంట్స్ లో కూడా పిన్ చేస్తే బాగుంటుందని చెప్పి, సో అందుకే కమెంట్స్ లో కూడా పిన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఆ తర్వాత స్విస్ బ్యూటీ నుంచి ఈ మినీ లిప్స్టిక్. సో ఇది వచ్చేసి చిన్న ప్రోడక్ట్ ని తీసుకోండి, అంటే ఇంత ఎంఎల్ ఉన్నది. ఎక్కువ ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేశారంటే లైక్ పెద్ద ప్రోడక్ట్ పైన ఇది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ ప్యాషనేట్ రెడ్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్విస్ బ్యూటీ నుంచి మళ్ళీ మ్యాట్ లిప్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి కెఫే. ఇది కొంచెం మనకి బ్రౌన్ న్యూడ్ లాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ లిప్ షేడ్. సో అన్ని ప్రోడక్ట్స్ ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇందులో నుంచి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో అది మాత్రమే ఇన్వెస్ట్ చేసి తీసుకోండి, అన్ని కావాలి అని అనుకోకండి. సో జస్ట్ మనకి కన్సీలర్, మస్కారా, ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, ఈ 5 ప్రోడక్ట్స్ తోనే మనకి మంచి మేకప్ లుక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే నా షార్ట్స్ లో వెళ్ళి చూడండి, లైక్ 3 ప్రోడక్ట్స్ మేకప్ లుక్ అని చెప్పి నేను చాలా వీడియోస్ చేశాను. అలా మీరు చేసుకున్నారంటే సరిపోతుంది. ఎవ్రీ ప్రోడక్ట్ కొనాలంటే మీకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మేకప్ ప్రోడక్ట్స్ అయితే నేను ఇవి సజెస్ట్ చేస్తాను. ఈ మేకప్ వేసుకుంటే సరిపోదు, మేకప్ ని ప్రాపర్ గా రిమూవ్ చేసే ప్రోడక్ట్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మేకప్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ పైన కూడా ఇన్వెస్ట్ చేయండి. సో మేకప్ తీసుకోకపోతేనే మీకు పింపుల్స్ రావడానికి ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటుంది. పింపుల్స్ టీనేజ్ లో కామన్ గా ఉంటాయి, బట్ మేకప్ వేసుకొని పింపుల్స్ తెప్పించుకోవడం మళ్ళీ ఎక్స్ట్రా అవంతా వద్దు మనకి. సో ఒక మంచి మిసిలర్ వాటర్ పైన ఇన్వెస్ట్ చేయండి. నేను వచ్చేసి గార్నియర్ నుంచి ఈ ఆయిల్ బేస్డ్ మిసిలర్ వాటర్ ని రికమెండ్ చేస్తాను. ఇందులో పింక్ కలర్ కూడా వస్తుంది. అది కాస్ట్ తక్కువ, బట్ అంత ఎఫెక్టివ్ గా మేకప్ ని రిమూవ్ చేయదు. ఇది కొంచెం దాంతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ చాలా బాగా మేకప్ ని రిమూవ్ చేస్తుంది. సో దీన్ని తప్పకుండా కొనండి. లిప్స్టిక్ వేసుకున్నా, కాజల్ వేసుకున్నా, కాంపాక్ట్ వేసుకున్నా, బేబీ క్రీమ్ వేసుకున్నా, సీసీ క్రీమ్ వేసుకున్నా, ఏ ప్రోడక్ట్ వేసుకున్నా పడుకునే ముందు లేదా మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక కాటన్ ప్యాడ్ లో ఈ వాటర్ ని వేసుకొని నీట్ గా రిమూవ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. అలా మీరు చేసుకోలేదు అంటే మీ పోర్స్ బ్లాక్ అయ్యి పింపుల్స్ వస్తాయి, స్కిన్ కూడా డల్ అవ్వడం కానీ ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మేకప్ వేసుకుంటే సరిపోదు, మేకప్ ని ప్రాపర్ గా రిమూవ్ కూడా చేయాలన్నమాట. మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మేకప్ కొనాలి బడ్జెట్ లో అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.